అది కూడా మ్యారిటైమ్ యాక్టివిటీస్‌లో ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్ వాటిని మెరుగుపరుచుకోవడానికి భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మ్యారిటైమ్ క్లస్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఇన్ గిఫ్ట్ సిటీ సెట్ చేయబోతున్నారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికొస్తే పింక్ సిటీ అని ఏ సిటీకి పేరండి? జైపూర్‌ని పింక్ సిటీ అని అంటాం. రాజస్థాన్ క్యాపిటల్ అయినటువంటి జైపూర్‌ని పింక్ సిటీ అని అంటాం. ఆరెంజ్ సిటీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్. ఎందుకనంటే అక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆరెంజెస్ అందుబాటులో ఉంటాయి. వెరీ ఫేమస్ ఫర్ ఆరెంజెస్ కాబట్టి ఈ నాగ్పూర్‌ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తాం. సిల్క్ సిటీ అని దేనికి పేరండి? తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి అన్నటువంటి దాన్ని సిల్క్ సిటీ, భారతదేశానికి చెందినటువంటి సిల్క్ సిటీ అని పోచంపల్లిని పిలుస్తాం. ఈ పోచంపల్లి టెక్స్టైల్స్‌కి ఆల్రెడీ జీఐ ట్యాగ్ కూడా లభించిందండి. అదేవిధంగా వేయాన్ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ వేయాన్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో వేయాన్ ఇదెందుకండి రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో ఉంది అనంటే రీసెంట్‌గా మన భారతదేశంలోనే మొట్టమొదటి విలేజ్ ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ని ప్రతి ఒక్క అడల్ట్‌కి అందించేలా ప్రతి ఒక్క అడల్ట్‌కి కూడా ఇచ్చినటువంటి మొట్టమొదటి విలేజ్ ఏది అనంటే వియాన్ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి వియాన్ విలేజ్ అన్నటువంటిది మన భారతదేశంలోనే ఇప్పటికీ వ్యాక్సినేషన్ అన్నటువంటిది లభిస్తుంది, అందుబాటులో ఉంది. కానీ కొంతమందికి లభిస్తుంది, కొంతమందికి లభించట్లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఆ వియాన్ విలేజ్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి వియాన్ విలేజ్‌లో ప్రతి ఒక్క అడల్ట్ అండి, డూ రిమెంబర్ అడల్ట్‌కి మాత్రమే అంటే 18+ ఇయర్స్ ఉన్నవాడు ప్రతి ఒక్క అడల్ట్‌కి కూడా వియాన్ విలేజ్‌లో అందరూ వ్యాక్సినేషన్ కంప్లీట్‌గా అయిపోయింది. 100% వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి విలేజ్‌గా ఏది పేరొందింది అనంటే ఇట్ ఈస్ వియాన్ విలేజ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మీకు నేషనల్ డాక్టర్స్ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు ఈ డేనా. కాకపోతే ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు? బిధాన్ చంద్ర రాయ్. ఇలాంటివి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో ఇది వరకు అడిగినటువంటి డేట్స్ అడగొచ్చు, ఒక్కొక్కసారి బర్త్ యానివర్సరీస్ ఉంటే ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సద్భావన దివస్ ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారని? సద్భావన దివస్ వచ్చేసి దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు విచ్ ఈస్ ఆన్ ఆగస్ట్ 20 వచ్చేసి రాజీవ్ గాంధీ బర్త్ యానివర్సరీ, దానిని సద్భావన దివస్ గా సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ డే వచ్చేసి ఏంటండి అంటే ఏకతా దివస్, దట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అక్టోబర్ 31 ఏకతా దివస్ అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ గుడ్ గవర్నెన్స్ డే అన్నటువంటి దానిని డిసెంబర్ 25 బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ డే వచ్చేసి ఏంటండి అంటే ఇంటిగ్రేషన్ డే is celebrated on the birth anniversary of మన ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటిగ్రేషన్ డే ని సెలబ్రేట్ చేస్తారు. ఈ విధంగా సెవెరల్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఈస్ ఆన్ ఎప్పుడండి అంటే నవంబర్ 19న ఈ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటిగ్రేషన్ డే ని సెలబ్రేట్ చేస్తారు. దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్. అదేవిధంగా రష్యా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉందండి? దోస్ ఆర్ మాస్కో అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబెల్. ఇక్కడ రష్యా విషయానికి వచ్చేసరికి బేసిక్లీ ఏదైనా ఒక దేశం ఆ దేశం యొక్క హెడ్ ఎక్కడైతే నివసిస్తారో దానికి ఒక కొన్ని దేశాలు కొన్ని పేర్లు ఉంటాయి కదండి. ఇక్కడ రష్యాకి సంబంధించి దానిని క్రెమ్లిన్ అని అంటారు. రష్యా ప్రెసిడెంట్ ఉండేటువంటి నివాసం వాళ్ళ యొక్క హౌస్ ని క్రెమ్లిన్ అంటారు. జస్ట్ లైక్ యుఎస్ ప్రెసిడెంట్ ఉండేటువంటి ఇంటిని ఏమంటారండి? ప్రెసిడెంట్ నివాసాన్ని వైట్ హౌస్ అని ఏ విధంగా అంటారు. ఇన్ ద సేమ్ మేనర్ రష్యాలో అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ ఉండేటువంటి హోమ్ లేదా రెసిడెన్స్ ని క్రెమ్లిన్ అని అంటారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. డే 2021 సెప్టెంబర్ 30 అండ్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనేది ఉంది 2021కి సంబంధించి. దాని థీమ్ ఏంటని అడుగుతున్నారు? యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేషన్స్. సో యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేషన్స్ అనేది దాని యొక్క థీమ్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈరోజు సెప్టెంబర్ 30 కాబట్టి ఒకసారి సెప్టెంబర్ లో మనం చెప్పుకున్న అండ్ మీకు ఎగ్జామ్ కి కావాల్సిన ఇంపార్టెంట్ డేస్ ఏంటనేది కూడా చూద్దాం. సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ నేను అన్ని స్కిప్ చేయమని చెప్పట్లేదు. సెప్టెంబర్ లో ఈ డేస్ చూసిన తర్వాత మిగిలిన డేస్ అని మీరు చూడండి. ఫస్ట్ ఈ డేస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేషనల్ న్యూట్రిషన్ వీక్, సెప్టెంబర్ 1st వీక్ ని నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటారు. కోకోనట్ డే వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2. సో స్కై స్క్రాపర్స్ డే అని సెప్టెంబర్ 3 ఉంది. సో అది తర్వాత బట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 2 కోకోనట్ డే. టీచర్స్ డే మీకు ఆల్రెడీ తెలుసు 5th అని. ఇంటర్నేషనల్ చారిటీ డే అని చెప్పేసి ఉంది, లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ 5th సెప్టెంబర్. సో నెక్స్ట్ లిటరసీ డే, ఇంటర్నేషనల్ లిటరసీ డే అనేది 8th సెప్టెంబర్. సో 1st నుంచి 10th సెప్టెంబర్ మధ్యలో ఈ డేస్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 10th ఇంకొకటి కూడా ఉంది, సూసైడ్ ప్రివెన్షన్ డే అని చెప్పేసి. సూసైడ్ ప్రివెన్షన్ డే 10th, 8th ఏమో లిటరసీ డే, 5th ఏమో చారిటీ డే, 2nd కోకోనట్ డే, 1st వీక్ న్యూట్రిషన్ వీక్. సో నెక్స్ట్ మనకి 11th నుంచి 20th. సో 14th వచ్చేటప్పటికి హిందీ దివాస్ డే అనేది ఉంది 14th, అది గుర్తుపెట్టుకోవచ్చు. 15th ఇంజనీర్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ వరల్డ్ ఓజోన్ డే అనేది మనకి 16th సెప్టెంబర్. వరల్డ్ బ్యాంబో డే అనేది 18th సెప్టెంబర్. వరల్డ్ రైనో డే అనేది 22nd సెప్టెంబర్. అలాగే అంత్యోదయ దివాస్ డే, వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఒకే రోజు 25th సెప్టెంబర్. వరల్డ్ టూరిజం డే 27th సెప్టెంబర్. ఇది చాలా మ్యాండేటరీ. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఓజోన్ డే కూడా. ఓజోన్ డే 16th సెప్టెంబర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంత్యోదయ దివాస్ డే 25th సెప్టెంబర్. వరల్డ్ టూరిజం 27. రాబీస్ డే, వరల్డ్ రాబీస్ డే 28th. వరల్డ్ హార్ట్ డే 29th. అలాగే ట్రాన్స్లేషన్ డే మీరు ఆల్రెడీ చూసారు, దట్ ఇస్ 30th సెప్టెంబర్. సో ఇవి ఓవరాల్ గా ఫస్ట్ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత యూరోపియన్ సైన్ డే లాంగ్వేజ్, గ్రాండ్ పేరెంట్స్ డే, నెక్స్ట్ సూసైడల్ ప్రివెన్షన్
డే, స్కై స్క్రాపర్స్ డే, ఇవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇవి మీరు ఓవరాల్ గా వచ్చిన తర్వాత వరల్డ్ టూరిజం డే అంటే సెప్టెంబర్ 27, రాబీస్ అంటే 28, వరల్డ్ హార్ట్ డే 29, హిందీ దివాస్ డే 14 సెప్టెంబర్, అండ్ నెక్స్ట్ డెమోక్రసీ డే కానీ ఇంజనీర్స్ డే కానీ 15, ఓజోన్ డే అంటే 16, రైనో అంటే సెప్టెంబర్ 22, కోకోనట్ అంటే 2 సెప్టెంబర్, అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అంటే 5 సెప్టెంబర్. ఇవి మీకు క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏవైతే స్కిప్ చేశారో అవి మీరు యాడ్ ఆన్ చేసుకుని చదవండి. వాటిని ప్రిస్క్రైబ్ చేయబోతున్నారు. ఆ విధంగా 61st ఫౌండేషన్ డే ఆఫ్ ఎన్సీఆర్టీ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 1 అండి. దీనికి డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారండి ప్రస్తుతం అని అంటే శ్రీధర్ శ్రీవాస్తవ గారు. శ్రీధర్ శ్రీవాస్తవ గారు వచ్చేసి దీనికి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 8 వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ థింగ్ అండి? వరల్డ్ ఆర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 8 అండి. అదేవిధంగా సెప్టెంబర్ 14 వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ? హిందీ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 14. అదేవిధంగా సెప్టెంబర్ 18 వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ అండి? వరల్డ్ బ్యాంబూ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 18. అదేవిధంగా సెప్టెంబర్ 16 విషయానికి వచ్చేసరికి వరల్డ్ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ ఓజోన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 16. దీస్ ఆర్ సెవరల్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్. 21, let's have the first one. World Day Against Child Labor 2021 is observed on. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ June 12. బేసిక్లీ ఈ ఇయర్ 2021 ఈ చైల్డ్ లేబర్ డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే యాక్ట్ నవ్ అండ్ చైల్డ్ లేబర్. యాక్ట్ నవ్ అండ్ చైల్డ్ లేబర్, దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇయర్. ఎక్స్క్యూజ్ మీ. బేసిక్లీ ఈ చైల్డ్ లేబర్ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామంటే అండర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ యూనిసెఫ్. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ చైల్డ్ లేబర్ డే అనేటువంటి దాన్ని ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు ప్రతి సంవత్సరం కూడా. ఎందుకు దీనికి ఉన్నటువంటి ప్రామినెన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎంతమంది చైల్డ్ లేబర్ ఉన్నారు అంటే 160 మిలియన్ చిల్డ్రన్ ఆర్ అండర్ గోయింగ్ దిస్ థింగ్. ఎందుకు అసలు చైల్డ్ లేబర్ అవ్వడానికి? పిల్లలు 6 to 14 years ఏజ్ ఉన్న పిల్లలు వాళ్ళకి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే విద్యను అభ్యసించడం. అలా కాకుండా ఈ లేబర్ యాక్టివిటీస్ చైల్డ్ లేబర్ గా మారిపోవడం వెనకాల కారణం ఏంటి అంటే మేజర్ గా వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ పువర్ బికాస్ ఆఫ్ పవర్టీ. చాలా మంది చిల్డ్రన్ చైల్డ్ లేబర్ గా కన్వర్ట్ అయిపోవడానికి మేజర్ రీజన్. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ప్రతి 10 మందిలో 9 మంది చైల్డ్ లేబర్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే ఏ కాంటినెంట్స్ లో అంటే ఏషియా అండ్ ఆఫ్రికా. ఈ కాంటినెంట్స్ లో ఈ 2 కాంటినెంట్స్ లో ఎక్కువ మంది పిల్లలు చైల్డ్ లేబర్ గా కన్వర్ట్ అవుతున్నారంట. రీసెంట్ గా ఐఎల్ఓ అండ్ యూనిసెఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చైల్డ్ లేబర్ ఎజెండా 2020 ఈ రిపోర్ట్ ప్రకారం 160 మిలియన్ చిల్డ్రన్ ఇప్పటికీ కూడా ఈ చైల్డ్ లేబర్ ఉచ్చులో ఉండిపోయారట. దాని నుంచి బయటికి తీసుకొని రావడానికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్, చిల్డ్రన్ గా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ వాటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ అయిపోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలు వాటన్నిటిని ఎరాడికేట్ చేయడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా మన భారత రాజ్యాంగం ప్రకారం అయితే ఏ ఆర్టికల్ ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 24. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేసి ఆర్టికల్ 21A అండి. అదేవిధంగా ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్. ఇక్కడ ఆర్టికల్ 21A వచ్చేసి దిస్ ఇస్ రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 24 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, దట్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ఐఎల్ఓ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచువేటెడ్ in Geneva, Switzerland. International Labour Organization. UNICEF యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? those are located in New York, USA. This is the thing. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే June 5 వచ్చేసి what is the prominence of June 5 అండి? World Environment Day is celebrated on June 5. అదేవిధంగా June 1 వచ్చేసి what is the prominence? World Milk Day is celebrated on June 1. అదేవిధంగా June 8 వచ్చేసి this is also very important. World Oceans Day is celebrated on June 8. అదేవిధంగా June 15th this is also important. World Wind Day is celebrated on June 15th. These are several other important days that are celebrated in the month of ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఆఫ్టర్ వరల్డ్ ఓషన్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం తర్వాత జరుపుకుంటారని చెప్తారు. సో జనరల్ గా మనకి వరల్డ్ ఓషన్ డే వచ్చేసి ఎప్పుడు అంటే 8th జూన్. సో 8th జూన్ అనేది వరల్డ్ ఓషన్ డే. దాని తర్వాత వెంటనే June 9th కోరల్ ట్రాంగిల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. కోరల్ సీ అనేది మనకి ఆస్ట్రేలియాలోని నార్త్ ఈస్ట్ పొజిషన్ లో, ఇది ఆస్ట్రేలియా మొత్తం అనుకుంటే ఎగ్జాక్ట్ గా ఈశాన్య ప్రదేశంలో నార్త్ ఈస్ట్ పొజిషన్ లో మనకి కోరల్ సీ అనేది లొకేట్ అయింది. భారతదేశంలో కోరల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది అంటే అండమాన్ సీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ కోరల్స్. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డేస్ కాబట్టి జూన్ మంత్ నుంచి చూస్తే సో June 1 వచ్చేటప్పటికి మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మిల్క్ డే, వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అంటే June 1. అలాగే ఇక్కడ ఇంకొకటి June 1 ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే అని చెప్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ మిల్క్ డే అని కూడా చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో మిల్క్ కోసం వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం, సో దీన్ని ముందుకు నడిపించింది మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెర్గీస్ కురియన్ అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు June 2 ఈస్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అంటే June 2 గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ June 3 వచ్చేటప్పటికి ప్రపంచ బైస్కిల్ డే, వరల్డ్ బైస్కిల్ డే అనేది ఎప్పుడు అంటే మనకి June 3 గా గుర్తుపెట్టుకోవచ్చు. June 4 స్పెసిఫిక్ డేస్ లేవు. అండ్ June 5 వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5 గా ఉంది. సో June 6 ఇంపార్టెంట్ డేస్ ఏం లేవు. నెక్స్ట్ June 7. సో June 7 వచ్చేటప్పటికి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ప్రపంచ ఆహార సేఫ్టీ డే అనేది, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది 7th గా చెప్పొచ్చు. 8th వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే వరల్డ్ ఓషన్ డే అండ్ 9th వచ్చేటప్పటికి కోరల్
గ్లోబల్ ట్రయాంగిల్ డే. జూన్ 10th అండ్ జూన్ 11th స్పెసిఫిక్ డేస్ లేవు. అండ్ జూన్ 12th వచ్చేటప్పటికి ఏది అంటే వరల్డ్ డే ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్ అనేది జూన్ 12th. ఇది జూన్ 1st నుంచి జూన్ 12th వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన డేస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. 1974 లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టైంలోనే మనం ఈ పోఖ్రాన్ లేదా 1974 ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని కండక్ట్ చేసాం. సో దానికి ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అది ఫెయిల్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 1998 మే 11th అదే సేమ్ పోఖ్రాన్ లో సెకండ్ టెస్ట్ ని నిర్వహించారు. దానికి ఆపరేషన్ అణుశక్తి అని పేరు పెట్టారు. ఇది ఫస్ట్ టెస్ట్, ఇది సెకండ్ టెస్ట్. సో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్, రెండవ న్యూక్లియర్ అణు పరీక్షని 1998 లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో నిర్వహించారు. దానికి ఆపరేషన్ అణుశక్తి అని పేరు పెట్టారు. దీనికి ప్రధాన కారకుడు ఈ టెస్ట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సక్సెస్ఫుల్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. ఇది గుర్తుపెట్టుకోండి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం అంటారు, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని టెస్సీ థామస్ ని పిలుస్తారు. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ జీకే పరంగా. టెస్సీ థామస్ ఏమో మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. అంటే 1998 అటు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అధ్యక్షతన పోఖ్రాన్ ఏరియాలో రెండవ అణు పరీక్ష ఆపరేషన్ అణుశక్తి జరిగింది. సో దానివల్ల దాంట్లో మనం సక్సెస్ అయ్యాము. ప్రపంచంలో న్యూక్లియర్ పరిజ్ఞానం ఉన్న కంట్రీస్ లో ఇండియా నేమ్ కూడా జాయిన్ అయింది ఆ లిస్ట్ లో. సో అందుకని ప్రతి సంవత్సరం మే 11th నేషనల్ టెక్నాలజికల్ డే అంటే మనకి జాతీయ సాంకేతిక దినోత్సవంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం ఇతివృత్తాంతం వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. అది కరెక్ట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నీడెడ్. అదొక పాయింట్స్ గుర్తుండాలి. మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకి ఏ ప్రాంతంలో ఉంది అంటే నేపాల్లో దీన్ని మౌంట్ ఎవరెస్ట్ అని పిలవరు. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నేపాల్ సాగర్ మాత. దీన్ని సాగర్ మాత అని పిలుస్తారు. మరి అటు నుంచి టిబెట్ నుంచి కూడా యాక్సెస్ ఉంది కాబట్టి టిబెట్ నుంచి యాక్సెస్ అయ్యే ప్రాంతాల్లోని ప్రజలు ఎవరెస్ట్ అని పిలవరు, చోమ్లుంగ్మా అని చెప్పేసి పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ చోమ్లుంగ్మా. ప్రపంచం మరియు ఇండియా మాత్రమే ఎవరెస్ట్ అని చెప్పేసి పిలుస్తుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వాళ్ళు చాలా మంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. రీసెంట్ గా నిన్న కరెంట్ అఫైర్ లో చెప్పాం, కామి రీటా నేపాల్ కి చెందిన వ్యక్తి. సో నేపాల్ కి చెందిన వ్యక్తి 25వ సారి 25th టైం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని, ఎవరెస్ట్ శిఖరాన్ని క్లైమ్ చేశారని చెప్పాం. ఆయన పేరు వచ్చేసి మనకి కామి రీటాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరెస్ట్ శిఖరం యొక్క హైట్ వచ్చేసి 8848 మీటర్లు. కానీ దీని హైట్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి 8848.86 మీటర్స్ ఆఫ్ హైట్ ఆఫ్ ఎవరెస్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ గురించి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల గురించి చైనాకి ఎప్పటి నుంచో డిస్ప్యూట్స్ ఉన్నాయి అండ్ డిస్కషన్